తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. నిన్న మొదలెట్టాం ఈ యుద్ధం. అంటే ప్రజలకి నిజాన్ని తెలియచేయాలనేటువంటి యుద్ధం. కానీ దీని వెనకాల మా ఇన్వెస్టిగేటివ్ టీము ఎన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఉంది, ఎంతమంది దగ్గర నుంచి బెదిరింపులు వచ్చాయనేటువంటిది కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాం. పోనీ ఈ ఒక్క జిల్లాకే ఆపేసామా మేమంటే కాదు. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 మంది డిఎంహెచ్ఓలు నాకు తెలిసి చాలా ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం అయితే ఉంది. కానీ దాంట్లో కొంతమంది అయితే అప్పటికే బెదిరింపుల ప్రక్రియ కూడా మళ్ళీ మొదలెట్టినట్టుగా కూడా మా దగ్గరికి సమాచారం వస్తూ ఉంది. సరే, విషయాలు ఏమైనా ఈరోజు జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే, ఒక్క జిల్లాతోనే మేము ఆపుతామని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ సిద్దిపేట తర్వాత వరంగల్, హుజూరాబాదు, కరీంనగర్, పక్కన పెద్దపల్లి, ఆ పక్కకు పోతే మంచిర్యాల, ఈ పక్కకు వస్తే రంగారెడ్డి, ఇంకెన్ని ఉన్నాయి. ఒక్క సిద్దిపేటలోనే 190 పిహెచ్సిలకు సంబంధించినటువంటి చిన్న స్కామ్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. దాదాపుగా మాట్లాడితే కేవలం 30-36 లక్షల డబ్బు మాత్రమే కనిపిస్తూ ఉంది. 33 జిల్లాలు ఇంటూ ఈ 36 లక్షలు వేయండి, ఎంత వస్తుంది? 10 కోట్లు. దీని గురించి వీఆర్ టాకింగ్. ఇది ఒక జనవరి ఫిబ్రవరి మంత్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇలా 10 ఏళ్లుగా ఆయుష్మాన్ భారత్కి సంబంధించి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సొమ్ము కావచ్చు, ఇంకెంత పక్కదారి పడుతుంది. నిజానికి వాస్తవాలు మాట్లాడాల్సి వస్తే ఇతను ఎవరైతే ఈ సిద్దిపేట డిఎంహెచ్ఓ ఉన్నాడో కనీసం అర్హత కూడా లేనటువంటి డిఎంహెచ్ఓ. ఈజ్ అ జూనియర్ బ్లడీ. I should not make these comments. కాకపోతే still I am trying to make this because I want you to understand why this point is really needed here. ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ అదృశ్య శక్తి ఎవరు? ఒక జూనియర్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్గా నియమింప చేసింది ఎవరు? కావాలని సిద్దిపేట జిల్లాకి రప్పించుకున్నది ఎవరు? ఇతని వెనకాల ఉన్నది ఎవరు? ఇవాళ ఒక్కరోజే కాదు, ఇతను గతంలో పనిచేసిన చోట కూడా ఇలాంటి దందాలే చేశాడనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఫోర్ సైట్స్ టీవీ దగ్గర. మేము నిన్న చెప్పాము, ఈ పూట కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం. మేము కొన్ని ఆధారాలు మా టీవీ సాక్షిగా బయట పెడితే అతని కింద పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయి. ఎవరి కడుపులు కొట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. కానీ నిన్న నుంచి ఈరోజు వరకు మా ఫోర్ సైట్స్ టీవీ తరఫున కూడా చాలా జరిగింది. హెల్త్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పారు. ఒక 2 రోజుల్లో కొంచెం కుదుటపడగానే రండి మనం మాట్లాడదాం అనేటువంటి మాట అన్నారు. అదేవిధంగా మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న కుమార్, ఆర్ స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్, కోటిలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ పూట కలిస్తే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఒక్క సిద్దిపేటలోనే కాదు మిగిలిన అన్ని డిఎంహెచ్ఓల పైన కూడా మేము చర్యలు తీసుకుంటామనేటువంటి మాట. ఎక్కడెక్కడ డబ్బులు ఎట్టుపోయాయి, ఎవరెవరి ఖాతాలు ఎలా వచ్చాయి, ఎవరెవరి ఖాతాలు ఎలా నిండాయి, వాళ్ళు ఇంతకుముందు పరిస్థితులు ఏంది, ప్రస్తుత పరిస్థితులు ఏంది అనేటువంటి మాట పైన ఖచ్చితంగా మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి తగిన చర్యలు అందరి మీద తీసుకుంటామనేటువంటి మాట్లాడినారు. రైట్, ఇదే ఇవాళ మన డిస్కషన్ అంశం కూడా. ఇవాళ మన దీంట్లో పాల్గొంటున్నారు మన ఈ స్పెషల్ డిస్కషన్లో. ఎప్పుడు నా ప్లేస్లో అంటే ఇవాళ నేను హోస్ట్గా కూర్చున్నాను, నాతో పాటు మా జమీల్ గారు ఉన్నారు, జమీల్ గారితో పాటు సుధాకర్ శర్మ గారు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళిద్దరు హోస్ట్ చేస్తారు బేసిక్లీ, బట్ ఈ పూట నేను హోస్ట్ చేస్తూ ఉన్నారు. మా జమీల్ గారు పక్కన ఒక గెస్ట్గా కూర్చున్నారు ఇవాళ, ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ దట్ వీ హ్యావ్ టు బీ స్పీకింగ్ టుడే. Thank you very much. Thanks a lot, Avinash. At the same time, just we are running the show because of this corruptions going on in Telangana state. తెలంగాణ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఒక్క సామాన్యమైన ప్రజానికానికి ఏదైతే చెందవలసిన ఆయుష్మాన్ సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ దాదాపుగా మన అవినాష్ చెప్పినట్టుగా చాలా చిన్నదే కావచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనం దాన్ని ఇంకో కొంచెం ఎలాబొరేట్ చేసి చూస్తామో అప్పుడు ఇంత దారుణంగా అవినీతి జరుగుతుందా అంటే 10 రూపాయలు కూడా లంచమే, 10 లక్షలు కూడా లంచమే. 10 రూపాయలు లంచం ఇచ్చినోడు వానికి జేబుకు తగ్గట్టు వానికి ఆ భారం 10 రూపాయలే లంచం ఇస్తున్నాడు కాబట్టి వానికి తగ్గట్టుగా వాటిని భావిస్తాడు. అది లక్షలు ఇచ్చేటప్పుడు కోట్ల రూపాయలలో చేస్తాడు. అది ఇక్కడ ఒక సామాన్యమైన ప్రజానీకం 10 రూపాయలు లంచం ఇస్తా అంటే 25,000 రూపాయలు వచ్చి 25 వచ్చేదే 30లో 25 అతనే తీసుకుంటున్నాడంటే ఇంత దారుణ పరిస్థితి ఉన్నదో మనకు సుధాకర్ శర్మ గారే చెప్పాలి. సార్ ఇంకొకటి టు యాడ్ టు దిస్, ఒక పిహెచ్సి సెంటర్కి వెళ్ళేది ఎవరు సార్? యస్,
కామన్ మ్యాన్, చాలా కామన్ బిలో పావర్టీ కదా. అలాంటి వాడి జీవన వైవిధ్యాన్ని, జీవనానికి ఇవ్వాల్సినటువంటి అందుబాటులో ఉండాల్సినటువంటి మందులు కానీ, లేదంటే అక్కడ ఉండాల్సినటువంటి ఎక్స్రే మిషన్లు కావచ్చు, షుగర్ టెస్టింగ్ మెషిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి వాటికి రిపేర్లు ఉండవు, అక్కడ మందులు ఉండవు, కుక్క కాటుకు మందులు ఉండవు సార్ చాలా పిహెచ్సిలో. ఎగ్జాక్ట్లీ. వెరీ సాడ్ టు సీ. మనం ఈ డిస్కషన్లోకి ముందుకెళ్లే కంటే ముందు మన ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న ఈ రోజు హెల్త్ డైరెక్టర్ని కలిసిన తర్వాత తను అక్కడ నుంచి అందించాల్సినటువంటి విజువల్స్ కొన్ని ఉన్నాయి, విషయాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అది చూద్దాం, దాని తర్వాత మన డిస్కషన్లోకి వెళ్దాం. యా, ప్లీజ్ ప్లే ప్రసన్న కుమార్స్ డీటెయిల్స్. మనం ఇప్పుడు కోటిలోని డైరెక్టర్ హెల్త్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ 24/7 తరపున డైరెక్టర్ హెల్త్ బి రవీందర్ నాయక్ గారిని ఇప్పుడే కలవడం జరిగింది. ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ 24/7 సిద్దిపేట డిఎంహెచ్ఓ యొక్క అవినీతి అక్రమాలను బయటపెట్టడం జరిగింది. ఆ విషయం పైన డైరెక్టర్ హెల్త్ గారిని వివరణ కోరగా వారు మీరు ఇప్పుడే ఆ విషయాన్ని బయట తీశారు, దాని లోపల ఉన్నటువంటి లోటుపాట్లను, అవినీతి అక్రమాలను మేము తెలుసుకొని శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టి మేము ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇదే విషయం పైన డైరెక్టర్ హెల్త్ ఇంకో మాట కూడా ఏమన్నారంటే, ఇటువంటి అవినీతి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు, ఖచ్చితంగా ఆ డిఎంహెచ్ఓ పైన అవినీతి చేసినటువంటి అధికారులపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ 24/7ని అభినందించడం కూడా ఈ సందర్భంగా జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్ యాదవ్తో ప్రసన్న కుమార్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ ప్రసన్న. మీరు వెళ్ళడం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ని కలవడం, ఇవన్నీ చాలా చాలా ఫాస్ట్ ఫేస్లో జరుగుతూ ఉన్నాయి. అయితే డిఎంహెచ్ఓలు ఒక్కరే కాదు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఆఫీసర్కి హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఏదైతే లంచాలు ఇప్పటి వరకు తిన్నారో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆపండి తినడం. హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఒక డేగ కన్ను వేసుకొని, అది ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చూసినా చూడకపోయినా ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా దానిపై చూస్తూనే ఉంటుంది. ఒక్క హెల్త్ డిపార్ట్మెంటే కాదు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి చెప్తా ఉన్నాం, మేము అన్ని డిపార్ట్మెంట్స్ పైన కూడా మా డేగ కన్నుతో చూస్తూనే ఉన్నాం, ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని. మీతో లంచాలు లేదా మీతో బేరాల కోసం కాదు, ప్రజలకి చేరాల్సినటువంటి సొమ్ము, ప్రజలకు అందాల్సినటువంటి సౌకర్యాలు అందకుండా చేస్తున్నటువంటి మీ జీవితాలను రోడ్డు మీదకి లాగి ప్రజల సొమ్ము ప్రజల కోసం మాత్రమే ఖర్చు పెట్టించేందుకు మా ప్రయత్నం. ఆ ప్రజల్లో మేము ఒకరం కాబట్టి లీవ్ అబౌట్ అవర్ జాబ్స్ అండ్ ఆల్. మేము కూడా కామన్ మ్యానే. ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే మేము పిహెచ్సిలకో లేదంటే గాంధీకో ఉస్మానియాకో పోతాం. చాలామంది కూడా అక్కడికే పోతారు, గుర్తుపెట్టుకోవాలి. రైట్ సుధాకర్ సార్, ఈ అంశాలు చూస్తూ ఉంటే సార్ నిన్నటి నుంచి మనం రన్ చేస్తాం. ఆఫ్ కోర్స్ వీ వర్కింగ్ ఆన్ దిస్ సిన్స్ వీక్స్, కొన్ని వారాలుగా మనం దీనిపైన పనిచేస్తూ ఉన్నాం. నిన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నిన్న నుంచి దీన్ని టేకప్ చేసాం. నిన్న ఓపెన్గా కూడా నేను చెప్పా, ఎందుకు అని అంటే ఢిల్లీ ఎలక్షన్స్ మాటన ఎక్కడ ఇష్యూ డైల్యూట్ అయిపోద్దు, ప్రజలకు చేరాల్సినటువంటి విషయం చేరదు అనేటువంటి ఉద్దేశాన్ని మనం కాస్త ఆగాము. నిన్న దీన్ని టేకప్ చేసాం, నిన్న నుంచి పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం. సో వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది సార్? థ్యాంక్ యూ అవినాష్ జీ. At the very outset, I would like to congratulate our investigative team, Four Sides investigative team, spearheaded by our special correspondent Praveen Kumar. Really, they have put in wondrous efforts. They have taken a lot of pains to collect this evidence, without which we would not be in a position to telecast the same. Correct. And give the real facts to the people at large. ఈ రోజు మనం ప్రత్యేక అభినందనలతో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మాటలు మాట్లాడవలసి వస్తుందని మనసుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది శాస్త్రోక్తి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఎంతో దానిపై శ్రద్ధ పెట్టి ఫండ్స్ ఏదైతే క్రియేట్ చేసి ఇస్తున్నదో వాటిని దారి కాచి దోచుకునేటువంటి వాళ్లను మనం ఏ పేరుతో పిలవాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది, వాళ్లకు ఒక మంచి పొజిషన్ ఇస్తోంది, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇస్తోంది, రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ ఇస్తోంది. మరి ఇన్ని సదుపాయాలు ఇస్తూ ఇన్ని వసతులు కల్పిస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి, అలాగే ఏ ప్రజల కోసం తాము పనిచేయాలో అటువంటి ప్రజలకు ఉద్దేశించినటువంటి ధనాన్ని, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ పథకాలని దుర్వినియోగం చేస్తున్నటువంటి వీళ్ళు మనుషులేనా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కనీస మానవతా విలువలు కూడా లేనటువంటి వీరిని నిజంగా అవినాష్ గారు మీరు అన్నట్టు ఏ పేరుతో పిలవాలో కూడా తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాం.
కానీ ఇది నిజంగా హెచ్చరిక కాదు, ఇది వాస్తవం. ఫోర్ సైడ్స్ టీవీ అనేది ఒక పవర్. ఇట్ ఈస్ అపాన్ ది ఎంటైర్ functioning of the all departments across the state, end to end. All the 33 districts are under our radar, under our scan. కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను ఎప్పుడైతే నిర్వర్తిస్తారో అప్పుడే ప్రజల చేత అలాగే ప్రభుత్వం చేత మన్ననను పొందుతారు. కానీ ఈ విధంగా డీవియేషన్స్ చేస్తూ బాధ్యతారహితమైనటువంటి అవినీతికరమైనటువంటి అసహ్యకరమైనటువంటి ఆమోదయోగ్యం కానటువంటి పరమ నికృష్టమైనటువంటి ఇటువంటి చర్యలకు ఎప్పుడైతే పాల్పడతారో నిజంగా సభ్య సమాజం ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళను అసలు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా దే విల్ లూజ్ దేర్ రెప్యుటేషన్. ఇప్పుడు ఈయన చేసినటువంటి అవినీతి వల్ల హిస్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ రెప్యుటేషన్. ఎందువల్ల అంటే అక్కడ పేదవాడి యొక్క ఆరోగ్య పరిస్థితి, నీవు చేసేటువంటి ఒక అన్యాయం వల్ల ధనికులకేమీ లేదు. పిహెచ్సికి మన అవినాష్జీ అలాగే మన జమీల్జీ చెప్పినట్టు కామన్ మ్యాన్కు ఉండేటువంటి ఏకైక హోప్ అది. దట్ ఈస్ హిస్ ఓన్లీ హోప్. మరి అక్కడ కనుక అతని పని కాలేదనుకోండి, హీ కెనాట్ డూ ఎనీథింగ్ బియాండ్ దట్. మరి ఆ పరిస్థితుల్లో అటువంటి అవకాశాన్ని అతను పోగొట్టడం అంటే అది క్షమించరాని నేరంగా నేను పరిగణిస్తున్నాను. రైట్ శర్మ గారు, అదేవిధంగా జమీల్ గారు, మనతో పాటు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్, ఐ మీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ అవినాష్. జయరామ్ గారు, 2 అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి డిఎం అండ్ హెచ్ఓలు కాస్త అలర్ట్ అయ్యారు. మా ప్రతినిధులకి ఫోన్లు వస్తూ ఉన్నాయి. కొంతమందిని అయితే ఇంకా గట్టిగా మా మీద ఆపేయండి, మేమేం చేయలేదు అని బతిలాడుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి నిన్న నుంచి. అది మొదటిది. రెండోది ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు, ప్రస్తుతం మన హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ, ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కాస్త నా ఆరోగ్యం బాగాలేదు, ఒక 2 రోజుల్లో కలుద్దాం అనేటువంటి మాట ఆయన చెప్పారు. ఇక మూడో అంశం, కోటిలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బి రవీందర్ నాయక్ గారు, ఆయన్ని కలిస్తే మీరు అఫీషియల్గా ఈ కంప్లైంట్ లాడ్జ్ చేయండి, మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోవడం అంటే అది కేవలం యాక్షన్ పరంగానే కాదు, మేము ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒక్కటేనా, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి లొసుగులు ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కాజేశారు వీళ్ళు, ఈ ఒక్క ఏరియాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని ఎక్కడెక్కడ దారి మళ్ళాయి అనే యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరిపైన తగు చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది సార్. అయితే ఈ ఎంక్వైరీలో, అంటే నిన్న నుంచి మేము చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీలో ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట డిఎం అండ్ హెచ్ఓ ఎవరైతే ఉన్నారో హీఈస్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు బి ఏ డిఎం అండ్ హెచ్ఓ సార్. ఇతను జూనియర్, వెనకాల ఉన్నటువంటి శక్తి అతన్ని డిఎం అండ్ హెచ్ఓగా ప్రమోట్ చేసింది అనేటువంటి విషయం అయితే బయటపడింది. ఓకే, సో ఇవి నిన్న నుంచి, అంటే మనం ఆన్ ఎయిర్కి వచ్చినప్పటి నుంచి ఈ విషయాలపైన మనకున్నటువంటి ఇప్పటివరకు ఉన్న డెవలప్మెంట్ సార్. ఇప్పటి నుంచి దీన్ని ఇంకే ఏ యాంగిల్లో మనం తీసుకెళ్తే బాగుంటుంది అని అంటారు మీరు? ఇంకా ఏం చేయొచ్చు మనం? అవినాష్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. సో ఈవెన్ 4 సైడ్స్ యాజమాన్యానికి ఆల్సో వన్ థింగ్ దీంట్లో మనం, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రజా ఆరోగ్యం అనేది చాలా కీలకమైనది, చాలా విలువైనది, చాలా రిక్వైర్మెంట్ ఉన్నది. చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఉన్న ఆరోగ్యము ఈరోజు పందికొక్కుల్లాగా ఎవడికి పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తినేస్తుంటే చూస్తూ కూర్చోవడం అది మానవ ధర్మం కాదు. సో అసలు సమాజంలో ఎవరు సహించరు. సో నిజంగా కనుక ఇలా ఈ సమస్యలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరిస్తుంది సంబంధిత ఏజెన్సీ, అంటే మెడికల్ డైరెక్టరేట్ ఏదైతే, సారీ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధం ఉండదు, ఇది ఓన్లీ డిహెచ్కు మాత్రమే సంబంధము, డైరెక్టర్ ఆఫ్ హెల్త్. దానిపైన ఒక కమిటీ వేసేసి ఈ ఒక్క నాట్ ఓన్లీ సిద్దిపేట అంతటా కూడా ఇలాంటి అలర్ట్ ఉండాలని కోరుకుంటాం. సో అందరూ అవినీతి పనులని చెప్పను కానీ, సో దానిపైన అవినీతి అనేది ఉండకూడదని కోరుకోవాలంటే అన్ని ఆరోగ్య కేంద్రాల మీద ఒక కన్నేసి ఉంచడం అనేది వీళ్ళ బాధ్యత. అంతే తప్పితే మనము కంప్లైంట్ చేస్తేనే మేము చేస్తాం అనేది కాదు. కంప్లైంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణము, అది చేస్తుంటాము. సేమ్ టైం వచ్చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా కీలకమైన. రవీంద్ర నాయక్ 1-2 సందర్భాల్లో నేను మాట్లాడాను. సో ఇప్పుడు కూడా నేను రవీంద్ర నాయక్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది
ఒక్కరితోనో ఇద్దరితోనో చేస్తున్నది కాదు, ఇది మొదటిది కాదు, చివరిది కాదు. అవును. ఆరోగ్య శాఖ లోపల నిరంతర ప్రక్రియ ఈ అవినీతి అనేది ఈరోజు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఓవరాల్ గా ఆరోగ్య శాఖలో కీలకంగా అవినీతి జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి అనేది ఒక మందులు కొనడము చేయడము అనేది తప్ప అవినీతి అనేది అనేక రూపాలలో ఉంటది. నెంబర్ 1, టైంకు డాక్టర్లు రాకపోవటము, టైంకు ఓపీలు చూడకపోవటము, ప్రజలకు వైద్యాన్ని అందించకపోవటము, ప్రజలకు మందులు ఇవ్వకపోవటము, ప్రజల శ్రేయస్సు కోరుకోకపోవటము, ప్రజా రక్షణకు వీళ్ళు పనిచేయకపోవటము, ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజల్ని అనేక రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేయడము. సో ఇక్కడ కింది స్థాయి పై స్థాయి అధికారులు కింది స్థాయి అధికారుల మీద చెలాయించడము, ఇలాంటివి ఉండకూడదు. సో నిజంగా కనుక ఒక అవినీతి అనేది ఈరోజు భారతదేశం లోపల వేళ్ళు కాదు, ఊడలు కాదు, ఇంకా చెప్పాలంటే 1000 మీటర్ల లోతుకు పాతుకుపోయి అంత పటిష్టంగా ఉన్నది. అంతటి పటిష్టమైంది. సో మనం చేస్తున్నది ఇట్స్ వెరీ స్మాల్ వర్క్. స్మాల్ వర్క్ లోపల అధికారులు, ప్రభుత్వము ప్లస్ ఎక్కడైతే సంబంధిత ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు, ప్రజలు అందరూ మూకుమ్మడిగా ఒక్కటిగా వచ్చినట్టయితే, ఒక్కటిగా ఉన్నట్టయితేనే దీన్ని చర్మగీతం పాడగలము. అలాగని చెప్పి కూడా ఇది పెద్దగా పోతుందని నేనేం అనుకోను. సో ఎక్కడైనా కూడా ఆధారాలు అనేది సైంటిఫిక్ గా కావాల్సిందే. ఆధారాలు లేకపోతే ఎవరము ఏమీ చేయలేము. ఆ ఆధారాలు అనేటివి సమకూర్చడము మన పని. సేమ్ టైం వచ్చేసి ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళను ఎక్స్క్యూజ్ చేయకుండా ఉంచడం అనేది హైయర్ అధికారుల పని. సో ఇది చాలా కీలకం. దీన్ని మనం బేసిక్ గా మర్చిపోకూడదు. ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ మనం ఆధారాలు తీసుకుపోయి అధికారులకు ఇచ్చినట్టయితే ఉన్నతాధికారుల లోపల కూడా మళ్ళీ ఏదో కథాకమా మీకు జరుగుతుంటది. మళ్ళీ తూతూ మంత్రంగా ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకేదో జరుగుతుంది. ఇది ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఇలా చూసినట్టయితే అనేక శాఖలలో అంటే మనీ ఎక్కడైతే ఫ్లో ఉంటుందో, ఎక్కడైతే కామన్ మ్యాన్ కి రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ డెఫినెట్ గా అవినీతి జరుగుతుంది. దీంట్లో వేరే ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా అవినీతి జరుగుతుంది. కానీ అవినీతులు అనే వ్యక్తులు ఎవరు అనేది ఈరోజు ప్రజలు గమనించాలి, పాలకులు గమనించాలి, ప్రభుత్వంలో ఉండే అధికారులు గమనించాలి. ఇది ఏది లేకుండా ఇష్టానుసారంగా ఎవడైనా కనుక మా ఇష్టానుసారంగా చేస్తుంటే కుదరదు. ఇంకొకటి కూడా పాలకులకు చెప్పాల్సింది నేను ఏంటిదంటే, నేను పదే ఇదే మాట చెప్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా అది నాకు క్లియర్ గా తెలియదు, నేను దానిపైన కామెంట్ చేయలేను. కానీ నేను ఒక్కడే ఉన్నాడని అనుకోవడం, ఒకవేళ మీరు చెప్పింది కనుక వాస్తవాలు ఎంతో కొంత ఉంటది కాబట్టి నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, జూనియర్లను తీసుకొచ్చేసి మీరు ఉన్నతాధికారులు పెట్టడం అనేది అది సిగ్గుచేటు. ఇది ప్రభుత్వం వైఫల్యము, చేతకంతనం. ఇట్లా ఇదే తెలంగాణ హెల్త్ లోపల ఒక్కొక్కడికి 4-5 శాఖలు పొజిషన్లు ఇచ్చింది ఒక్కడికి. అవును. దానికి మనం సిగ్గుపడతాం. ఒక్కడికి 4-5 శాఖలు ఇచ్చింది. ఇట్లా ఇచ్చిన వాళ్ళ లిస్టు కూడా నా దగ్గర ఉన్నది. రేపటికల్లా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒకవేళ కనుక అది రాకపోతే నెక్స్ట్ ఆ సినిమా కూడా చూపిద్దాం. ఎవడెవడ మొత్తం బయటపడతాను. 100% జయరాం గారు ఈ యుద్ధంలో మీతో పాటు సిద్దిపేటలోనే ఇంకొక ఉన్నతాధికారి ఉన్నది. సిద్దిపేట ఉన్నతాధికారి ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నది. భువనగిరిలో కొంత 2 ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళకు భువనగిరిలో ఉంటారు, మళ్ళీ ఇతర కార్యక్రమాల్లో మళ్ళీ ఇన్ఛార్జిలో ఉంటారు. సిగ్గు అనిపించడంలో మిగతా డాక్టర్లు కాదా, వాళ్ళు వీళ్ళకంటే సీనియర్స్ కదా. అవును, వీళ్ళకంటే ఇంకా ఉన్నదా. ఇంకొకటి ఏంటంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా కీలకమైనది. ఒక ఎస్పీఎం డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చి మాత్రమే మేము ఉన్నతమైన పొజిషన్స్ ఇవ్వడం లోపల నాకు అభ్యంతరాలు లేవు. సేమ్ టైం వచ్చేసి అక్కడ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లను కూడా మీరు ఎందుకు అధికారులుగా మీరు నియమిస్తలేరు? క్లినికల్ ఎక్స్పీరియన్స్ అంటే పేషెంట్లతోని ప్రయాణం చేసి వాళ్ళ చావు బతుకుల్లో వీళ్ళు తోడుగా ఉండి బతికిచ్చే డాక్టర్లను క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంటారు. దట్టు జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్, ఆర్థో, జనరల్ సర్జరీ, వీళ్ళంతా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
నాన్ క్లినికల్ వాళ్ళ మటుకు వచ్చేసి ఉన్నతాధికారులుగా నియమించడం. అంటే ఇది తప్పుడు తరక మానుకోవాలి. అంటే నేను పదే చెప్తున్నాను వీళ్ళకు, మీరు చేస్తున్న పనులు 1 కాదు 2 కాదు, పాపం లాగా 10 సంవత్సరాల నుంచి ఇది 11వ సంవత్సరం. అవును, 10 సంవత్సరాలు జరిగింది, 11 సంవత్సరాలు లేదు కాదు, 10 సంవత్సరాల నుంచి 11వ సంవత్సరం లోపల ఇదే పాపం జరుగుతున్నది. దీనికి ఎవడు మొదలు పెట్టాం సార్? జయరామ్ గారు ఎక్కడో చోట మనం మొదలెట్టాము. కరెక్ట్, ఎక్కడో చోట మొదలు పెట్టాం, దీన్ని ఇలా కంటిన్యూ చేద్దాం. డెఫినెట్ గా ప్రజా ఆరోగ్యం కోసం మనం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన భుజాల పైన వేసుకుందాం మనం. ఒకసారి మనతో పాటు జమీల్ గారు కూడా ఉన్నారు కాబట్టి జమీల్ గారు ఒకసారి నిమిషం అవినాష్, నాకు వేరే నేను ఇప్పుడు చిన్న వర్క్ లో ఉన్నాను, దయచేసి నా వాయిస్ తీసేసుకోండి, నేను మాట్లాడి నేను సెట్ బ్యాక్ అవుతాను. రైట్, అలాగే జయరామ్ గారు మళ్ళీ కనెక్ట్ అవుదాం అయితే డెఫినెట్గా మనం. జమీల్ గారు మీరు విన్నారు ఇప్పుడు జయరామ్ గారు చెప్పినటువంటి మాట. మీరు ఒక్క చోట మొదలెట్టారు కానీ ఇంకా చాలా మంది అధికారులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 4-5 రకాల శాఖలు కేటాయించబడిన వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాట. మనం కేవలం ఒక చిన్న చాపని, అంటే తీగలాగితే డొంకంతా కదులుద్ది అనే యాంగిల్లో మనం జస్ట్ తీగలాగాం ప్రస్తుతానికి. అయితే డొంక కదిలేందుకు సిద్ధంగా ఉంది. అబ్సల్యూట్లీ జయరామ్ ఈజ్ రైట్ వాట్ ద జయరామ్ సెడ్. నో, నేను ఇది ఉదాహరణకు ఒక విషయం చెప్తాల్సుకున్నాను. నిలోఫర్ హాస్పిటల్లో ఒక గైనిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆమె లాంగ్ లీవ్కి వెళ్ళింది. లీవ్కి వెళ్ళిన సమయంలోనే అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఆమె ప్లేస్లో హెచ్ఓడిగా పెట్టేశారు. గైనిక్ డిపార్ట్మెంట్లో ఎంత దుర్మార్గమైంది, ఎంత అనాలోచితమైనది అంటే ఈరోజు ఎప్పుడైతే చెప్పారో ఈ విషయాన్ని ఫోర్సైట్ టీవీ కూడా ఇంతకుముందు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గతంలోనే మనం ఒకసారి కూడా చేశాం. అంటే ఎందుకంటే మనం అది చేసిన వాటిలో ఇంతకుముందు ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ మనం చేశామో 33 కాలేజెస్ అని చెప్పాము, దాని మీద కూడా మనం ప్రత్యేక దృష్టి సారించి వెళ్ళాం అక్కడికి. అక్కడ ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయంటే వాడు ఒక రోడ్ మీద మీరు వెళ్తుంటే చూస్తాను చూడండి, బెగ్గర్స్ ఎట్లా పండుకుంటున్నారో, జస్ట్ లైక్ బెగ్గర్స్ ద పేషెంట్స్ అండ్ ఆ పేషెంట్స్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ అటెండెంట్స్ అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలోనే నేను ఇంకోసారి వెళ్ళడం జరిగితే నాకు ఒక మిత్రుడు పిలిచి చూపెట్టాను, సార్ ఇది చూడండి, ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ లైక్ ఇన్ ఎయిర్, జస్ట్ ఐఎమ్ గివింగ్ కంప్లీట్ ఎవిడెన్సెస్ ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్. ఒక గైనిక్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ లేడీ దట్ టు బి ఆమె ట్రాన్స్ఫర్ అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక మెడికల్ లీవ్ మీద వెళ్తే ఆమెకి సంబంధించిన విభాగంలోనే ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ అది మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హెడ్ అయితే ఉంటారో అతన్ని తీసుకొచ్చి పెట్టారంటేనే మన వ్యవస్థ ఇంత దారుణమైన దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంత దారుణమైన వ్యవస్థ మేల్ గైడ్ ఇది నిమ్స్ కాదు, మనకు నీలోఫర్ హాస్పిటల్. ఇలాంటి ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్లోకి వెళ్దాం. గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంతమంది హెచ్ఓడీస్ ఉన్నారండి? డిప్యూటేషన్ బంద్ చేశారని చెప్పారు కదా. డిప్యూటేషన్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ డిప్యూటేషన్ ఎక్కడి నుంచి వస్తున్నదండి? ఒక డాక్టర్ అతని సర్వీస్ రికార్డులో మాత్రం ఏదో ఒక చోటు ఉంటుంది, కానీ అతని దగ్గరలో ఉంటుంది కాబట్టి, హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అతను హైదరాబాద్ నుంచి వెళ్ళి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇది జనగాంలో కానీ ములుగు పరిస్థితి చూద్దాం, మహబూబాబాద్ పరిస్థితి చూద్దాం, నర్సంపేట పరిస్థితి చూద్దాం, ఖమ్మం చూద్దాం. ఇలాంటి అనేక చోట్లలో ఎవ్వరు కూడా సరైన పద్ధతిలో పనిచేయట్లేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది కాబట్టి ద మెయిన్ బేసిక్ టాపిక్ ఈజ్ రైట్ నౌ ద ఆయుష్మాన్ భారత్. దట్స్ వై జస్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టర్న్ మై టాపిక్ బికాస్ యూ హ్యావ్ టు కండక్ట్ అనదర్ డిబేట్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కామన్ మ్యాన్. ఒకే విషయం అంటున్నా అండి, ఎవరైతే డబ్బున్నాడో వాడు ఇంకా కేర్లోనో మెడికోర్లోనో ఇంకా ఐఐజీలోనో ఎక్కడో పోతాడు, కానీ ఒక బిలో పవర్టీ పీపుల్ ఈవెన్ దో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆల్సో రైట్ నౌ. ఎప్పుడైతే మీరు ఇంకొక విషయం నాకు మొన్న ఒక విచిత్రమైన విషయాలు ఏంటంటే, నిన్ననే అనుకుంటాను బహుశా మనం పేపర్లో చూసాము, ఒక శవాన్ని కూడా ఠాగూర్ లాగా 2 రోజుల పాటు అతని ఒక చచ్చిపోయిన శవాన్ని ట్రీట్మెంట్ చేసినట్టుగా బిల్స్ క్రియేట్ చేశారు. ఇంత దారుణమైన పరిస్థితి మనం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వేర్ వీఆర్ గోయింగ్, వేర్ వీఆర్. A common person, a below poverty person has to go to that particular PHCs only. They do not run for the hospitals which are very corporated. Even they cannot afford it to. If they have to go, they have to sell the properties, even though their kidneys also. సార్ నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను అంటే ఫోర్సైట్స్ రాకముందు వేరే చోట నేను పనిచేస్తున్నాను, నేనే కవర్ చేశాను. ఒక 6 hours or 7 hours I was on live.
ఆ హాస్పిటల్ దగ్గర నుంచి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అని బంజారా హిల్స్ ఇక్కడ పాత హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్ పక్కన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పిల్లవాడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాడు. 1,70,00,000 వసూలు చేశారు పిల్లవాడి దగ్గర, ఆ పిల్లవాడి కుటుంబం దగ్గర. ఆఖరికి ఆ పిల్లవాడు చనిపోయాడు. ట్రీట్మెంట్లో ఆ పిల్లవాడు చనిపోతే వాట్ ద హాస్పిటల్ సెడ్ టు ది ఫ్యామిలీ ఇస్ లైక్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. It's very simple. Because they know it. They have a upper hand on the ministers and some other రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో అతని మీద చేయి ఉన్నది వాళ్ళది కాబట్టి ఇదే చెప్తున్నారు. Yes, of course. It's happening in our state. Not in our state only. Yes. నేనే కవర్ చేశాను. ఇంకేంటి, నేనే 7 గంటల పాటు ఆ సంస్థ మేనేజ్మెంట్ కూడా ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకు అని అంటే నన్ ఆఫ్ ద ఛానల్స్ వుడ్ డేర్ టు టెలికాస్ట్ సచ్ థింగ్స్. ఏదో రకమైనటువంటి ప్రెజర్స్ ఉంటాయి. yes, అఫ్ కోర్స్ మనం ఫోర్సైట్స్ లో మనం ప్రెజర్స్ ఫేస్ చేయట్లేదా? ఈ రోజు చేసినప్పుడు కూడా ఎందుకు చేస్తా ఉన్నాం? ఈ రోజు కూడా పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు ఇది మొదలు పట్టిన కార్డు నుంచి వెళ్ళి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ బెదిరింపులు వచ్చాయి, ఇప్పుడు బతిలాడు వస్తుంది, మళ్ళీ బెదిరింపులు అయితే. దీని మీద సుధాకర్ శర్మ గారు చెప్పారు. ప్లీజ్ సుధాకర్ గారు, జమీల్ సార్ చెప్పినట్టు మీరు అబ్సల్యూట్లీ ఐ అగ్రీ ఇన్ టోటో విత్ జమీల్ జీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి థ్రెట్స్ ఫస్ట్ స్టేజ్లో థ్రెట్స్, ఇప్పుడు బార్గెనింగ్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఫోర్సైట్స్ టీవీ అనేది ఇట్ ఈస్ కమిటెడ్ టు ది పీపుల్స్ వెల్బీయింగ్ అండ్ వెల్ఫేర్ కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలో కూడా లోను కాకుండా పనిచేసేటువంటి మాధ్యమం కాబట్టి ప్రజాహితాన్ని సర్వదా సంక్షేమాన్ని కోరేటువంటి ఒక సంస్థ కాబట్టి మా టీం అంతా కూడా ఒక పట్టువదలని విక్రమార్కుడు ఎలా ముందుకు వెళ్తూ ఉంటాడో ఆ విధంగానే ముందుకు వెళ్తూ అసలు విషయాన్ని ఛేదించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి వెనక ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి వెనక ఒక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ మూలాల్ని కూడా ఛేదిస్తూ అసలు వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నిజంగా మనం చూసినట్టయితే మనకు హైదరాబాద్లో గాంధీ, ఆ తర్వాత ఉస్మానియా అనేవి ప్రతి ఒక్కరి మనసులో ఉండేది. ఏదైనా ఒకటి ఉంది అంటే ముందు గాంధీనో ఉస్మానియానో గుర్తుకొస్తుంది. కానీ అక్కడ మనం గమనిస్తే అంబులెన్స్ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు, అలాగే మందుల నుంచి మంచాలు అంటే పేషెంట్స్ కేటాయించే కాట్ ఉంటుంది కదా మంచం, అక్కడి వరకు అన్ని పాలిటిక్సే, అంతా కరప్షనే. నిజంగా ఎంత కష్టం అండి. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి అసలు నగరానికి రావటమే వాళ్ళకి కొత్త, అసలు ఈ నగరమే పరిచయం ఉండదు. ఇక్కడ రావడం, దానికి తోడు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుడో ఎవరికో ఉన్నటువంటి ఆ వ్యాధో లేక డిసీజో లేక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల అదంతా కూడా వాళ్ళ మైండ్ సెట్ను బాగా తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ హాస్పిటల్ కనుక్కొని ఇక్కడికి రావడానికి ఎంతో కష్టం. వాళ్ళ మానసిక పరిస్థితి ఎవరు ఆలోచన చేయటం లేదు. వాళ్ళకి అసలు ఇక్కడ ఎలా ఉంటుందంటే ముందు అట్ ది వెరీ అవుట్సెట్ ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఫస్ట్ వాళ్ళకి అక్కడ చీటీ రాయించుకోవడమే తెలియదు పాపం. ఇక్కడ అక్కడ అని 10 చోట్ల తిప్పి వాళ్ళు నీరసం వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట అని అంటారు. అలా అని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంత వెళ్ళి కూర్చుంటే డాక్టర్ రాడు అని అంటారు. వీళ్ళు ఒక 4 గంటలు అక్కడ కూర్చున్న తర్వాత ఈరోజు వస్తలేడు, రేపు వస్తారు. అసలు ఆ డాక్టర్ గారు రాకపోతే సమాచారం ఇవ్వరా? ఇచ్చినా వీళ్ళు ఆ సమాచారాన్ని అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్రజలకు చెప్పరా? తిండి కూడా తినకుండా నేను చూశాను కొంతమంది పాప 4 గంటల సేపు చిన్న పిల్ల అలాగే చిన్న బిడ్డల్ని కూడా తమ ఒళ్ళో పెట్టుకొని ఆ మహిళలు స్త్రీమూర్తులు వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అంటే అక్కడికి రావడమే వాళ్ళు చేసినటువంటి ఒక నేరం, ఘోరంగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ అవమానాల్ని ఆటుపోట్లను తట్టుకొని డాక్టర్ని కలిసినా కూడా నామమాత్రంగానే ఉంటుంది అక్కడ వ్యవహారం. ఎందుకంటే అక్కడంతా కూడా ఒక వివక్ష, మనిషిని చూసి ఆ మనిషికి వచ్చినటువంటి రెఫరెన్స్ని చూసి అక్కడ వైద్యం జరుగుతుంది. మరి ఇటువంటి ఘోరమైన పరిస్థితులు, సామాజికమైన అసమానతలు ఎందుకు మన సమాజంలోనే ఉన్నాయి? ఇది నిజంగా చాలా, ఎందుకంటే ఇప్పుడు అదే మనం ఇప్పుడు యశోదాకు వెళ్ళామనుకోండి, కిమ్స్కి వెళ్ళామనుకోండి, ఏఐజీ మన జమీల్ జీ చెప్పినట్టు ఏఐజీకి వెళ్ళాము, అసలు ఆ ట్రీట్మెంటే వేరుంటుంది. మనం వెళ్ళంగానే మనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లాగా ఉంటుంది. అసలు మనం అక్కడే ఫ్లాట్ అయిపోతాం. మనల్ని కూర్చోబెట్టి మన దగ్గరికే ఫైల్స్ తీసుకొచ్చి 2 అపాయింట్ చేస్తారు. వాళ్ళు మనతో కూర్చొని ప్రతి విషయాన్ని కూడా చర్చించి మన ఆమోదం తీసుకొని ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇటువంటి పిహెచ్సిలు, గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ను తొక్కి పెట్టేస్తుంది.
మన వ్యవస్థ అంతా కూడా నిర్మూలింపబడటానికి కారణం. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా విద్యా సంస్థల గురించి మనం చక్కటి ప్రోగ్రామ్స్ చేశాం. ఎడ్యుకేషన్ డొమైన్లో కూడా మనం చూసాం. ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రైవేట్ పార్టీస్ నడిపేటువంటి యూనివర్సిటీస్ కూడా మనం కనుక చూసినట్టయితే వాటి స్థాయి వేరు, వాటి విధానం వేరు. అవి వచ్చి మన ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ సంస్థల్ని, ప్రభుత్వ కాలేజీలని ఎలా రూపురేఖలే మార్చేసాయి. వాటి స్థితిగతులు కూడా మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ప్రభుత్వాలు నిజంగా మాకు పార్టీలతో సంబంధం లేదు, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మాకు ఎట్టి సంబంధం లేదు. మాకు కావాల్సింది మీరు ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారో, మీరు నిజంగా మాట కట్టుబడే వాళ్ళే అయితే మీరు కార్యాచరణలో చూపించండి. మేము ఇక్కడ అవినీతి జరుగుతుంది అని చెప్పే వరకు మీకు తెలియదండి మీ డిఎంహెచ్ఓ కరప్ట్ పర్సన్ అని. నిజంగా ఎంత సిగ్గుచేటండి ఇది. నిజంగా మాధ్యమాలు మా రిస్క్ మేము పడుతూ, మేము మా వనరులతో, మా ఇబ్బందులతో మేము వచ్చి మీకు చెప్పే వరకు మీరు నిద్రపోతున్నారా? మిమ్మల్ని మేము తట్టి లేపవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని పీఠం మీద నుంచి నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం ప్రతి ఒక్కరు చెప్పాలి. అధికారులు, ఆ అధికారులు అనేటువంటి ఒక బోర్డు ముందర పెట్టుకొని కూర్చోవడం కాదండి అక్కడ మిమ్మల్ని పెట్టింది. మీరు ఏం జరుగుతుందో చూడ్డానికి మిమ్మల్ని కూర్చోబెడితే మీకు కావాల్సిన వనరులు సమకూర్చుకునే పనిలో మీరే మునిగిపోయారు. ఇంకా మీకు ప్రజల గురించి ఏం పడుతుంది? అసలు ప్రజలకు కావాల్సింది మీకేం అవసరం అండి? మీకు కుటుంబం ఉంది, మీరు మర్చిపోవద్దండి. ఇలా కనుక పేదవాళ్ళ పొట్టగొట్టి పేదవాళ్ళని కనుక హింసిస్తే ఆ పాపం ఎక్కడా పోదు. ఇంకోటి, ప్రభుత్వం తరఫున కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మొదలుపెట్టినట్టు ఈ యజ్ఞం ఏదైతే ఫోర్ సైట్స్ టీవీ మొదలుపెట్టిన యజ్ఞాన్ని సీరియస్గా తీసుకొని ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్ట్రిక్టెస్ట్ యాక్షన్ తీసుకోవాలి. తూతూ మంత్రంగా కనుక చేసినట్టయితే ప్రజలు క్షమించరు. మాధ్యమాలు మా ఒకటే కాదండి, మా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే, మీడియా అంతా కూడా ఒకటే, కానీ ఏ మీడియా కూడా క్షమించదు అని మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. జమీల్ గారు, మీరు అప్పటి నుంచి ఏదో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయం దీంట్లో సార్తో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒక డిఎంహెచ్ఓ దగ్గరికి మన కరెస్పాండెంట్ వెళ్ళారు. కరెస్పాండెంట్ వెళ్ళిన తర్వాత డిఎంహెచ్ఓ ఏమంటాడంటే అక్కడ మీరు రైటింగ్ లో కంప్లైంట్ చేయండి, ఐ విల్ టేక్ ఎన్ యాక్షన్. డిఎంహెచ్ఓ కాదు సార్ అది చెప్పింది, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పాడు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, ఐ యామ్ వెరీ సారీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఏమంటున్నారంటే జస్ట్ గివ్ మీ రిటర్న్ కంప్లైంట్. వై షుడ్ వి గివ్ దట్ రిటర్న్ కంప్లైంట్? బికాజ్ వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్ వీడియో ఆర్ షోయింగ్ ఇన్ అవర్ ఛానల్. So you can go and take a sumoto and take action against him. If you have any doubt, just come to me and just ask what is the related documents you have, what is the exact point. ఇది విషయం ఇదే చెప్దామని సార్ ఒకసారి. అబ్సల్యూట్లీ. అయితే ఒక పని చేస్తాను సార్ నేను. మనతో పాటు మన ప్రత్యేక ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కూడా ఉన్నాడు. కాబట్టి అసలు యాక్చువల్ గా అతని ఇవాళ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆఫీస్ ఉందో, ఆరోగ్య శాఖ ఆఫీస్, సో ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మినిస్టర్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు ఇంకొక మారు ఈ రవీందర్ నాయక్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఈ రెండు ఆయన మాటలో తెలుసుకుందాం. ప్రసన్న. ప్రసన్న, ఈరోజు మీరు మినిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది, హెల్త్ మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి. ఏమన్నారు అక్కడ? ఈరోజు మార్నింగ్ 4 సైడ్స్ టీవీ నుండి జరిగింది. సో తనకు హెల్త్ బాగలేకపోవడం వల్ల ఫోన్ లో హెల్త్ మినిస్టర్ తోటి మాట్లాడడం జరిగింది. అయితే తను ఏమన్నంటే తను చెప్పిన విషయం సిద్దిపేట లోపల ఆయుష్మాన్ భారత్ పూర్తి సమాచారంతో, పూర్తి ప్రూఫ్స్ తోటి మా ఛానల్ లోపల నిన్న మేము దీని మీద టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారని చెప్పి తనని అడగడం జరిగింది. సో తన హెల్త్ మినిస్టర్ ఏమన్నానంటే ఖచ్చితంగా మేము వీటిని సమర్థించము, ఖచ్చితంగా మేము వీటిని చర్యలు తీసుకుంటాము, శాఖాపరంగా మేము చర్యలు తీసి విచారణ చేపిస్తాం. మేము ఇక్కడ ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో అన్ని నిధులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య శాఖకు సంబంధించి నిధులు ఎటుపోతున్నాయి, ఏం జరుగుతుందనే విషయం పైన మేము ఖచ్చితంగా విచారణ చేపట్టి దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. మా ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి ఏ అధికారినైనా కానీ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెల్త్ మినిస్టర్ మనకు దామోదర్ రాజనరసింహ మాకు చెప్పడం జరిగింది. అవినాష్, రైట్. అంటే మీతో స్ట్రైట్ గా ఆయన చెప్పినటువంటి మాట అది.
అవును, స్ట్రైట్ గా తనతోటే మాట్లాడము, తనకు విషయం చెప్పాం. ఫోర్ సైడ్స్ టీవీ ఇట్లా ఇనిషియేటివ్ తీసుకున్నది ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ లోపల వాటిపైన మేము ఒక్క చోటనే మేము చేయడం జరిగింది. ఇక మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మా యొక్క ప్రతినిధులు కానీ మా యొక్క సంబంధించిన వ్యక్తులు ఇదే పనిలో ఉన్నారు, అవినీతి అక్రమాలు బయట పెట్టే పనిలో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రవీందర్ నాయక్ గారిని కలిసిన తర్వాత ఎవరైతే హెల్త్ డైరెక్టర్ ఉన్నాడో, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమన్నారు? సో రవీంద్ర నాయక్ ని కూడా ఈ రోజు కోటిలోని ఆయన కార్యాలయంలో కలవడం జరిగింది. కలిసినప్పుడు తనకు కూడా చెప్పాం, సో అండ్ సో ఇట్లా సిద్దిపేటలోని డిఎంహెచ్ ఆయుష్మాన్ భారత్ నిధులను 36 లక్షల రూపాయల నిధులను 120 పిహెచ్సిలకు సంబంధించినటువంటి నిధులను పక్కదారి పట్టించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు మా ఛానల్ వద్ద ఉన్నాయి. మేము ఆల్రెడీ నిన్న టెలికాస్ట్ చేయడం జరిగింది, ఈ రోజు కూడా చేస్తున్నాము. ఇతను మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి ప్రత్యక్షం అడగడం జరిగింది తనకు. సో తను ఏమన్నాడంటే మాకు ఇప్పుడే మీరు మా దృష్టికి తీసుకొచ్చారు, దీనిపైన మేము విచారణ చేపడతాము, మేము మా శాఖా పరంగా మేము విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాము, మేము అంతా ఉపేక్షించేది లేదు, ఏ అధికారిని కూడా అవినీతి చేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించము అని చెప్పేసి రవీంద్ర నాయక్ చెప్పడం జరిగింది. అవినాష్ ప్రసన్న, అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి, మనల్ని అంటే ఫోర్ సైడ్స్ టీవీ మీ దగ్గర ఎలాగ ఆధారాలు ఉన్నాయి కదా, కంప్లైంట్ రాసి ఇవ్వండి అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ప్రసన్న? హెల్త్ మినిస్టర్ ఏమన్నాడంటే వాట్సాప్ లోపల నాకు కంప్లైంట్ మీరు ఒకసారి ఇవ్వండి, డైరెక్ట్ హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ నాకు వాట్సాప్ లో మీరు కంప్లైంట్ నాకు రైట్ చేయండి, నేను దానిపైన మా డిపార్ట్మెంట్ తరఫున మేము విచారణ చేపిస్తాము, ఈ విషయము ఇప్పుడే బయటకు వచ్చింది, దీన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెల్త్ మినిస్టర్ అన్నాడు. అదే విషయము డైరెక్టర్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఈ విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద విచారణ చేపడతామని చెప్పి అనడం జరిగింది. అంటే కంప్లైంట్ ఇవ్వకపోతే విచారణలు ఉంటాయి. జమీల్ గారు మీరు అడగాలనుకుంటున్నారా ప్రసన్న? మీరు అడిగారు, చాలా ఖచ్చితమైన జవాబు వచ్చేసింది. ఎందుకంటే నేనే సందేహంలో పడాను. ఎప్పుడంటే మనకు మరి కంప్లైంట్ చాలా క్లియర్ గా మీరు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి అని మినిస్టర్ గారు చెప్తారు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఏమంటారంటే కంప్లైంట్ ఇవ్వండి అని. ఒక వ్యక్తి రావాలన్నా అవినీతి, ఒక సామాన్యమైన వ్యక్తి బిలో పార్టీ పీపుల్ అతను అక్కడి నుంచి వెళ్ళి ఎవరి నుంచి వెళ్ళి రావాలన్నా కూడా ఒకసారి దినసరి ఆదాయం అతను కోల్పోతున్నాడు. ప్లస్ ఆయన రావడానికి పోవడానికి కనీసం అంటే ఒక 200 రూపాయలు, అతని దినసరి ఆదాయమే 400 అయినప్పుడు 200 రూపాయలు అతను ఖాళీ ట్రాన్స్పోర్ట్కి పెడతారు, భార్యాభర్తలతో తీసుకొస్తారు. కాబట్టి ఇంకొకటి ఇలాంటి సమయంలో అతను కంప్లైంట్ అంటే స్థితిలో ఉంటాడా అండి ఎవరన్నా? ఇది చాలా అతను వదిలేండి సార్. ఫోర్ సైడ్స్ టీవీలో ఏ బ్యాంకుకు డబ్బులు పోయాయని బ్యాంక్ అకౌంట్ నెంబరు, దాని డీటెయిల్స్ ఎంత పోయాయని మనం లైవ్ డిస్ప్లే చేస్తా ఉన్నాం. ఎవ్రీథింగ్ మనం పెడుతున్నాం, లైవ్ డిస్ప్లే చేస్తా ఉంటే ఇంకా కంప్లైంట్ ఇవ్వండి మీకు అన్నారంటే కంప్లైంట్ ఇవ్వండి అంటే దిస్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్, దిస్ ఇస్ నాట్ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దట్ గిల్టీ. ఇంత దారుణమైన వ్యవస్థలో మనం ఎలా చెప్తామండి? అంటే మీరు దోచుకునేదేమో లక్షల కోట్ల రూపాయలు అడానీ అంబానీతో తీసుకుంటున్నారు, ఎల్ఎన్టీ దగ్గర తీసుకుంటున్నారు, ఇంకా ఎవరో. ఉదాహరణకు ప్రతి చోట సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చెప్తున్నామో మీరు ఒక్కసారి కనుక ఏదైతే మనం ఇంతకుముందు దీనికి మనం డిస్ప్లే చేశామో మెడికల్ హెల్త్ సంబంధించింది మనం కాలేజీకి సంబంధించి వెళ్ళామండి. అవును, అక్కడ హాస్పిటల్స్ను కూడా ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి పక్కన వెళ్ళిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే చెప్తున్నారో అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ అన్ని అంశాలను తీసుకొచ్చి ఒకసారి మనం కుప్పకుండిగా పెట్టినప్పుడు ఇంత కూడా చలనం లేకపోవడం ఏంటండి? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగులు మీరే కదా 30 సంవత్సరాల పాటు మన ఎత్తి మీద. చాలా మంచి పాయింట్. ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను సార్. ఇదే డిఎంఎండ్హెచ్ఓ మన ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, నేను ఇంకా 20 ఏళ్ళు సర్వీస్లో ఉంటా, నేను మీకు హెల్ప్ చేసే రకమైనటువంటి వాడిని అనేటువంటి యాంగిల్లో మాట్లాడాడు ఆయన. ఏం హెల్ప్ చేస్తాడండి? రక్తం పిండొచ్చి మాకు రక్తంలో ఒక భాగం ఇస్తాడా మాకు? కాదు సార్, ఒక్క మాట అర్థం చేసుకోండి. ఇంకా 20 ఏళ్ళు ఉంటా నేను అని అన్నాడు అని అంటే అసలు నీకు పొజిషన్ ఏ ఏజ్ లో వచ్చింది? ఈ పొజిషన్ నీకు రావడానికి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు? ఈ పొజిషన్ తెచ్చుకోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఆల్రెడీ ఈ పొజిషన్కి వచ్చావంటే ఈ పొజిషన్లో కూర్చొని నువ్వు ఇంకెంత వసూలు చేస్తావు? ఈ పొజిషన్ నుంచి పై పొజిషన్కి వెళ్ళడానికి ఇంకెంత ఖర్చు పెడతావు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత వసూలు చేస్తావు నువ్వు? సార్ ఇదే విషయంలో నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, చెప్దాం అనుకుంటున్నాను. అవినాష్, డెఫినెట్లీ ఐ వాంట్ టు షేర్ విత్ మై మెంటర్ బికాస్ హీ ఈజ్ మై మెంటర్. బట్స్ వై ఒకసారి ఘన్పూర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కే సింగ్ అయితే ఎన్పి సింగ్, ఎన్కో సింగ్ అతను ఎస్పీ.
అక్కడ చిల్పూరు గుట్టలని ఉంటాయి అక్కడ. ఆ గుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇద్దరు ఎవరైతే కోబ్రా జవాన్లు, అప్పుడు కోబ్రా అని ఉంటుంది ఒక దానికి సంబంధించిన ఇద్దరు జవాన్లకు బుల్లెట్స్ తగిలాయి. అయితే అతన్ని నేను వెళ్తున్న సమయంలోనే నా కారును ఆపారు. ఆపినాక జమీల్ గారు అంటే నేను సరే అని చెప్పి ఇట్లా చెప్తే నేను తీసుకున్నా. నాకు ఎందుకంటున్నానంటే నేను ఆ కోబ్రాకి ఎవరైతే ఉన్నారో ఆ జవాన్లు ఎవరైతే బుల్లెట్ గాయాలైనానో వాళ్ళని తీసుకొచ్చి నిమ్స్కు తీసుకొచ్చాను. హైదరాబాద్ నిమ్స్ జనగా గున్పూర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇంకా 2-3 వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు, గన్మెన్స్ అందరు ఉన్నారు. టాటా సోము అప్పుడు కొత్తగా వచ్చింది, టాటా సోము పెద్ద వెహికల్ దాంట్లో నేను తీసుకొచ్చిన తర్వాత నిమ్స్లో పెడితే అప్పుడు వచ్చే వరకే వీళ్ళు వైర్లెస్లలో అంతా మాట్లాడేశారు, అంతా చేసేస్తే ఎవరైతే జవాన్లు వచ్చారో వాళ్ళు ఇమీడియట్లీ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఒక 4-5 అవర్స్ బిఫోర్ ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయే దుస్థితిలో ఉంటే బెడ్స్ లేవని బయటకు నెట్టేశారు. దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాంట్ టు రేస్. Wonderful. This is the point I want to raise. A common person has gone to the NIMS hospital, but they are not allowed. Even though he is in emergency, he died in front of my eyes. Oh. In front of my eyes, he died. Oh God. ఇద్దరు ఎవరైతే ఖాళీ గాయాలు తగిలినందుకు, కాళ్ళకు గాయాలు తగిలినందుకు అక్కడి నుంచి నేను రష్అప్ చేశాను. నన్ను తీసుకోమంటే నేను ఇమీడియట్లీ జవాన్ కాబట్టి మీరు చేశారు. తీసుకొచ్చిన తర్వాత నీకు వీళ్ళకు లోపల ఇస్తున్నావు, వీళ్ళేమో నా దగ్గరకు వచ్చి వీళ్ళు లంబడోళ్ళు. నేను చెప్పొద్దు అనుకుంటాను కానీ ఇది నాకు చెప్పారు కాబట్టి అంత బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ డైడ్, చచ్చిపోయాడు అతను. సార్ ఇతను వీళ్ళు ఈ 4 గంటల ప్రయాణంలో కనుక అతనికి ట్రీట్ చేస్తుంటే హీ వుడ్ హావ్ లివ్డ్ కదా. చిన్న విషయం అండి. ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు, యాక్సిడెంట్ అయిన పేషెంట్ తీసుకున్నారు, బెడ్స్ లేవని మీరు తోసేశారు బయటికి. లిటరల్లీ ఎమర్జెన్సీ ఇప్పుడు కూడా ఉంది. అది ఎమర్జెన్సీ ద్వారం నుంచి వెళ్ళి బయటికి పేషెంట్ లేరండి అని చెప్తారు. ఎమర్జెన్సీ అండి. ఇంత దారుణమైన వ్యవస్థ హెల్త్లో చేస్తుంటే మాత్రం నాకు ఎందుకు బాధ కలుగుతుందంటే వేరే ప్రతి చోట మనకు వేరే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్లలో వెళ్తే దానికి మనం సరిదిద్దుకోవచ్చు. హెల్త్ అనేది ఎంత అంటే ముఖ్యం, ఒక నిమిషం, 1 స్పాట్ ఓన్లీ. అది ఒక నిమిషంలో పనం వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిందే నేను చెప్పదలుచుకున్నాను. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. దట్స్ వై బికాస్ ఇది నా ఒక్కడితోనూ శర్మ సార్ ఒక్కరితోనూ కాదు సార్, మీరు పంచుకున్నది కొన్ని లక్షల మంది చూస్తున్నటువంటి ప్రజానికంతో. ఎందుకంటే ఇలాంటివి చేరాలి ప్రజల వరకు, అప్పుడే మేబీ వాళ్ళలో కూడా చెల్లడం వస్తేనే ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ కరిగి పారుతారేమో అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే మన జమీల్ జీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఒరిజినల్ జర్నలిస్ట్. ఎందుకంటే ఈజ్ ఎ జర్నలిస్ట్ టు ది కోర్ కాబట్టి ఆయన నిజంగా వారి అనుభవాలు కోకొల్లలు ఉన్నాయి. ఇది నిజంగా ఒక మచ్చుతునగా మనం భావించవచ్చు. ఈ సందర్భంలో ఒకసారి నేను జమీల్ జీ గారు ఇద్దరు కూడా ఉస్మానియా హాస్పిటల్, అంటే మన హైదరాబాద్లో 3 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి ఉస్మానియా, గాంధీ అండ్ నిమ్స్. ఈ 3 ఒకసారి ఉస్మానియాకు వెళ్ళినప్పుడు అక్కడ మేము ఎదుర్కొన్నటువంటి అనుభవాలు చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ప్రొఫెసరే ఒకరు మా దగ్గర కూర్చొని అక్కడ జరుగుతున్నటువంటి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వర్చువల్గా లేదు అని చెప్పారు. అది మేము ఎంత ఆశ్చర్యపోయామంటే ఇంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో ప్రొఫెసర్స్ యొక్క నియామకం వర్చువల్గా లేదు. ఆయన చెప్పాడు ఒక మనిషి ఒక టీచింగ్ స్టాఫ్లో ఎంటర్ అయినటువంటి వ్యక్తి మెడికల్ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెసర్ కావాలి అంటే 15 years పడుతుందంట. అంటే ఎంట్రీ పాయింట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెసర్ కావాలి అంటే 15 years అవుతుంది. మరి మేము అలా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెసే లేదు. మాకు వర్క్లోడ్ అనేది ఎంత అంటే మీరందరూ కూడా జడ్జిల ముందు కట్టల ఫైల్సే చూస్తున్నారు, కేసులు ఆగిందే చూస్తున్నారు, మా ముందు పేషెంట్స్ నిలబడుతున్నారు. అవును, నిజంగా మానవతా దృక్పథం ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ నిజంగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. చూస్తూ కూడా వారు మన జమీల్ గారికి అత్యంత ఆప్తులు కూడా. వారు చెప్పారు ఒరిజినల్గా మీరు వచ్చారు కాబట్టి మా మనసులో ఉన్నటువంటి బాధను షేర్ చేసుకుంటున్నాము. అసలు పేషెంట్స్ ఇలా వస్తూ వెళ్ళిపోతుంటే మేము మనుషులమే కదా, మాకు మనసు ఉంటుంది, ఎంత బాధపడుతున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అలా ఉంది, మాకు అక్కడ సదుపాయాలు లేవు, అలాగే ఎటువంటి కోఆర్డినేషన్ ఉండదు. మీరు అనుకుంటారు కానీ మాకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూస్తే ప్రైవేట్ ఇవి చూడండి,
అవి 5-స్టార్ హోటల్కి ఏమాత్రం తక్కువగా అన్నటువంటి విధానంలో ఉంటాయి. మేబీ మొన్న ఫౌండేషన్ వేసిన కొత్త ఉస్మానియా ఒకవేళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఏమన్నా అవుతుందేమో 5-స్టార్ రేంజ్ లో, కానీ అప్పటి వరకు అయితే ఈవెన్ ఐ డోంట్. ఎందుకంటే కేసీఆర్ హయాంలో టిమ్స్ అని ఒకటి ఓపెన్ చేశారు గచ్చిబౌలిలో. వాట్ ఈస్ దట్ ప్లేస్ నౌ? ఇట్ ఈస్ జస్ట్ అబాండన్డ్ బిల్డింగ్ నౌ. ఎగ్జాక్ట్లీ. కనీసం రెంట్లకి ఇచ్చినా కానీ నెలకు 10 లక్షలు వస్తాయి కదా ప్రభుత్వ ఆదాయం, కానీ ఇట్ ఈస్ అన్ అబాండన్డ్ బిల్డింగ్ నౌ. 10 లక్షలు అంటున్నారు, ఎన్నో ఇంకా ఎక్కువనే వస్తాయి. అంటే బేసిక్ చెప్పినా సార్ 16 ఫ్లోర్లో 12 ఫ్లోర్లు అనుకుంటా. మరి ఇటువంటి అనేక రకమైనటువంటి వ్యవస్థాగతమైన సమస్యలు ఉన్నాయి అవినాష్ గారు. ఇక్కడ ఎట్లా అంటే టీచింగ్ విషయంలో శ్రద్ధ లేదు, పేషెంట్స్ విషయంలో కన్సర్న్ లేదు. అలాగే హాస్పిటల్ బిల్డింగ్ విషయం చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ల్యాండ్ మార్క్ ఏది అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అసలు ఆ ప్రాంతానికి ఆ శర్మ గారు మీరు మాట్లాడుతుంటే పరిస్థితి నిజంగా అవి గాంధీ హాస్పిటల్ లేటెస్ట్ విజువల్స్ ఇది ఇవాల్టివి ఈ రోజు గాంధీలో పరిస్థితి ఇది. థ్యాంక్ యూ అవినాష్ జీ ఫర్ ది విజువల్స్. నిజంగా హార్ట్ మూవింగ్ సీన్స్ చూడండి. అంటే ఎంత హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మన సివిలియన్స్, ఇప్పుడు మనం కూడా వాళ్ళలో ఒకరమే కాబట్టి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ వెయిటింగ్ దేర్. ఈ రోజుకి నాకు గట్టిగా ఏదైనా ఇబ్బంది వస్తే మా అమ్మ ఇప్పటికీ చెప్పేమాట, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వద్దు, గాంధీకి తీసుకోవాలని. ఇప్పుడు మా అమ్మ ఈ రోజు అదే మాట. ఎగ్జాక్ట్లీ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ప్రతి విషయంలో the thing is the expert who are working in AIG or CARE or Yashoda వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ ఇన్స్టిట్యూషన్ లో చదువుకొని వచ్చారు కదా. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ప్రపంచంలో ఎక్కడ లేరండి. ఇప్పుడు ఏ ప్రొఫెసర్ని చూసుకున్నా, ఏ డాక్టర్ను చూసుకున్నా, హయ్యర్ అథారిటీ డాక్టర్ను చూసుకున్నా అతను ఎక్కడి నుంచి వచ్చారు? బేసికల్ ఉదాహరణకు మనం అనుకుంటే చాలా మంది ఉన్నారు, కానీ ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు నిమ్స్ హాస్పిటల్లో. ఒకసారి కలపండి ఫోన్, మీరు మాట్లాడండి, ఆయన చెప్తారు. ప్రొఫెసర్ రాజిరెడ్డి నిమ్స్ డైరెక్టర్. దాసరి గారు ఉన్నారు కదా నిమ్స్ డైరెక్టర్, ఆయన అడగండి ఏ విధవలండి ఇప్పుడు అంటారు. అరే డాక్టర్ సార్ అట్లా అంటున్నారంటే, లేదు జమీల్ భాయ్ వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ప్రైవేట్లలో పోయి ఇట్లా చేసుకుంటా కోట్లు సంపాదిస్తారు, సామాన్యమైన ప్రజలు ఎడువాలి అన్నట్టుగా మాట్లాడు. ఇది the production is come from government hospital, but is working in private hospitals. Anyway, the అవినాష్ గారు ఈ రోజు ఏదైతే చంపించో ఈ సంబంధించిన ఎవరైతే ఇప్పుడు ఈ భ్రష్టాచారి ఉన్నారో ఈ భ్రష్టాచారికి సంబంధించింది ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలి అనే దిశగానే ఫోర్సైజ్ టీవీ ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మక పాత్ర వహిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో అవినాష్ గారు చెప్పాలి. రైట్ జమీల్ సార్, ఒక్క మాట మీరు కూడా బాధ్యత తీసుకోవాలి, మీరు మాట ఇవ్వండి. జమీల్ భాయ్ మాట తీసుకుంటే ఏమైతుందో మాకు తెలుసు, మేము చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా. డెఫినెట్ గా మనం చేద్దాం. ఎందుకంటే నాకు హెల్త్ డిపార్ట్మెంట్లో, విద్యా డిపార్ట్మెంట్లో, వేరే విషయాలలో నేను ఎక్కువ ఎదుగుతాను. విద్య అండ్ వైద్యం అనేది ఖచ్చితంగా మన సంబంధించిన భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద మనం దృష్టి సారించవలసిన ఎవరి మీద ఉన్నదండి? ఎక్కువ బాధ్యత జర్నలిస్టుల మీద. జర్నలిస్టుల రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తే బాగుంటుందేమో అని మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికీ. డోర్ కొట్టి వాళ్ళ హార్ట్ ని ఇలా నాక్ చేసి, ఇంటి డోర్ నాక్ చేసినట్టు అంత పెద్దవాళ్ళం కాకపోతే ఏంటంటే మన బాధ్యతగా, అంతే పౌరులుగా మన ఒక బాధ్యతగా ఐఎమ్ ఆల్సో ఏ సింపుల్ స్మాల్ ఫిష్ ఇన్ దిస్ ఓషన్. సో దాంట్లో ఒకసారి వెళ్దాం. ఎవ్రీ ఫిష్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ సార్, నెవర్ షుడ్ యు ఎవర్ సే దట్. ఒక మాట మాత్రం వాస్తవం, ఫోర్సైట్స్ టీవీ మేము కాస్త అటు ఇటుగా ఏమంటారు నవ్వుతూ మాట్లాడినట్టుగా కనిపించినా కానీ మా గుండెల్లో దాచుకున్నటువంటి బాధని ప్రజలకి, ప్రేక్షకులకి తెలియచేయకూడదు అనేటువంటిది ఒకటే ఉద్దేశం. రెండో విషయం, ఇక్కడ వీఆర్ హెడింగ్ ఫర్ ఎ క్లోజింగ్. ఈ డిబేట్ని ఇక్కడితో క్లోజ్ చేసేటువంటి దానికి మేము వెళ్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి, కేవలం సిద్దిపేట డిఎంఎండ్హెచ్ఓకే కాదు, 33 జిల్లాల్లో ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓలందరికీ, అదేవిధంగా ఇందాక డాక్టర్ జయరామ్ గారు కూడా ఆయన కూడా మధ్యలో వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అవినాష్ మనం ఈ యుద్ధాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం, ఈ సమరాన్ని ఇలాగే తీసుకెళ్దాం అనేటువంటి మాట అన్నారు. ఆయన 2 మాటలు గుర్తు చేశారు. ఒకటి గుర్తు చేస్తా ఉన్నా నేను, మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఒక్కొక్కరి దగ్గర 3-4 పోర్ట్ఫోలియోలు పెట్టుకొని కూర్చున్న ఆ ఆఫీసర్స్కి స్పెషల్గా గుర్తు చేస్తూ ఉన్నాం మేము. బీ కేర్ఫుల్, ఫోర్సైట్స్ టీవీ ఈజ్ వాచింగ్ యూ అండ్ ఫోర్సైట్స్ టీవీ ఈజ్ కమింగ్ ఫర్ యూ. మేము వస్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజల ముందుకు నిలబెడతాం. మీరు తీసుకున్నటువంటి డబ్బుని అనా పైసలతో సహా కక్కిచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సరే, మీరు ఇప్పటివరకు తిన్న డబ్బులు బయటికి కక్కపోయినా ఇకపైనైనా సరే మీరు డబ్బు తినకుండా, ప్రజా సొమ్ముని అన్యాయక్రాంతం చేయకుండా, అన్యాయపాలు చేయకుండా, కేవలం మీ జేబులు నింపుకోకుండా మాత్రం చూసేటువంటి బాధ్యత ఫోర్సైట్స్ టీవీ ఖచ్చితంగా నెత్తినేసుకుంది. దీనికి కారణం 2 అంశాలు. కోవిడ్ నుంచి ప్రతి ఒక్క మనిషి యొక్క హెల్త్
చాలా డెరోగేటరీగా కనిపిస్తా ఉంది. ఇంకో మాట, 5 ఏళ్ల పాప, 8 ఏళ్ల పాప, 10 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల పిల్లోడు, 25 ఏళ్ల కుర్రోడు హార్ట్ అటాక్తో చనిపోతా ఉన్నారు. ఎందుకు? కోవిడ్ తర్వాతనే ఎందుకు చిన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి? 5 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్ రావడానికి ఏ రకమైన కారణాలు ఉంటాయి? వై ఆర్ వి లూజింగ్ దిస్ కామన్ మ్యాన్స్ హెల్త్? ఇది ఎందుకు పెద్ద ఇళ్లలో జరగట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రజా ఆరోగ్యం పేరున ఖర్చు పెడుతున్నామని చెప్తుంది. బట్ ఈజ్ ఇట్ రీచింగ్ టు ద కామన్ మ్యాన్ ఆన్ ఎవ్రీ డే గ్రౌండ్స్? ఇట్ ఈస్ నాట్. బ్లడీ నిన్న డిబేట్లో ఒక పొలిటికల్ లీడర్ తనకు తానుగా చెప్తా ఉన్నాడు, మా మండలానికి రండి, పిహెచ్సికి పోతే కనీసం షుగర్ టెస్ట్ చేసుకునే మెషిన్ లేదు, అక్కడ మెషిన్ ఉన్నప్పటికీ కూడా ఖరాబ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు సార్ మా దగ్గర అని అంటే, what the nonsense that we are going through with? Yes, I'm bloody angry now. Because this is, I'm talking about my health. నా ఆరోగ్యం గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నా, మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, మేము చేస్తున్నటువంటి ఈ యుద్ధం, లేదా మేము చేస్తున్నటువంటి ఏదైనా సరే నా ఆరోగ్యం గురించే చేస్తూ ఉన్నాం. నా ఆరోగ్యం గురించి. అంటే చూసేటువంటి ప్రతి కామన్ మ్యాన్, ఈ భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి రూపాయి చెందాల్సినటువంటి ప్రతి పౌరుడి కోసం గుర్తెరగండి. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాస్త తినడం మానేసి, దొంగ సొమ్ము అని తినడం మానేసి, బయట ఏ దందాలైనా చేసుకోవడం మాకు అనవసరం. ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజల జీవితాలు, ప్రజల ఆరోగ్యం మార్చడానికి, పెంచడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్ము కేవలం ప్రజల మీద పెట్టాలని చెప్పేసి కోరుతూ, మరొక్కమారు హెచ్చరిస్తూ, ఫోర్సైట్స్ టీవీ ఎవరిని వదిలే ఉద్దేశంలో అయితే లేదు. ఎంతమంది సస్పెండ్ అవుతారో అనేటువంటిది మీరే లెక్కలేసుకుని తొందరలో. ఫోర్సైట్స్ టీవీ ఈ యుద్ధాన్ని మాత్రం ఆపదు. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.